వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మధురానగర్ ఆర్యూబీ పనుల పురోగతిని పరిశీలించిన వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మున్సిపల్ కమిషనర్. త్వరలోనే ఆర్యూబీని అందుబాటులోకి తెస్తామని వెల్లడి. విద్యార్థుల ప్రతిభ వెలికితీసి వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని తెలిపిన గాయత్రి విద్యా సంస్థల డైరెక్టర్ అభిలాష్. విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటే వారు ఏ ప్రదేశంలో అయినా ధైర్యంగా జీవించవచ్చని వెల్లడి. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని తెలిపిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క్రీడా స్టేడియంలు నిర్మించామని వెల్లడి. మధురానగర్ ఆర్యూబీ పనుల పురోగతిని పరిశీలించారు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మున్సిపల్ కమిషనర్ స్వప్నికల్ దినకర్. త్వరలోనే ఆర్యూబీని అందుబాటులోకి తెస్తామని వారు చెప్పారు. మధురానగర్ లో నిర్మిస్తున్నటువంటి ఆర్యూబీని శనివారం సాయంత్రం మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నికల్ దినకర్ పొండుకర్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నెలాఖరులోపు ఆర్యూబీ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ఈ నెలాఖరులోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు మధురానగర్ ఆర్యూబీ పూర్తి చేయడం చేతకాలేదన్నారు. విజయవాడ నగరంపై చంద్రబాబు నాయుడిది కపట ప్రేమ అని అన్నారు. సీఎం జగన్ పరిపాలనలోనే విజయవాడకు న్యాయం జరిగిందన్నారు. తూర్పులో రిటర్నింగ్ వాల్ ప్రత్యేక దృష్టి పెట్టింది సీఎం జగన్ అని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డ్రైనేజీల సమస్యలు పరిష్కరించేందుకు నగదు కేటాయిస్తే వాటిని చంద్రబాబు నాయుడు అమరావతికి మళ్లించారన్నారు. విజయవాడ నగరంలో ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదన్నారు. కరోనా మూలంగానే ఆర్యూబీ పనులు సాగలేదన్నారు. రైల్వే, మున్సిపల్ శాఖ సమన్వయంతో పనులు సాగుతున్నాయన్నారు. ఎన్నికలకు వెళ్లే ముందుగానే ఆర్యూబీ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవత శైలజారెడ్డి, కార్పొరేటర్లు లక్ష్మీపతి, పెనుమస శిరీష సత్యం, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 31 డివిజన్ సంబంధించి ఆర్యూబీ వర్క్ని పరిశీలించడానికి సోదరులు స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, నగర మేయర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, మన డిప్యూటీ మేయర్ గారు అందరూ కలిసి రావడం జరిగింది. ఇది కొంత టెక్నికల్గా కొన్ని రైల్వేతో వాళ్ళతో సమన్వయం చేసుకోవడంతో కొంత లేట్ అయ్యేటప్పటికి కూడా ఈ నెలాఖరులోపు ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, గతంలో రైల్వే గేట్ పెడితే అరగంట, 30 గంట, పావు గంట అట్లా బాగా ట్రాఫిక్ ఇబ్బంది పడే పరిస్థితి గతంలో చూసాం. ఈ నెలాఖరికి ఈ ప్రాంత వాసులందరికీ కూడా చక్కగా ఈ మార్గం అంతా కూడా అందరికీ అందుబాటులో. ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే మన ఆర్యూబీని ఇక్కడికి సందర్శించడానికి రావడం జరిగింది. వర్క్ ఎంతవరకు ప్రాసెస్లో ఉంది, ఇంకెంత పెండింగ్ ఉంది, ఎప్పటికల్లా ఇది కంప్లీట్ చేయగలము అన్న ఒక ఇన్స్పెక్షన్ మీద ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అలాగే మన వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన కమిషనర్ గారు, అలాగే మన డిప్యూటీ మేయర్ గారు, 3 డివిజన్ల కార్పొరేటర్లు, 28, 29, 31 డివిజన్ కార్పొరేటర్లు, అలాగే అధికారులు, సిఈ గారు అందరూ ఈరోజు ఇది చూడటానికి రావడం జరిగింది. ఇన్స్పెక్షన్కి 9 crores వరకు ఈరోజు 7 crores వరకు కంప్లీట్ అయింది. ఇంకా 2 crores అన్నది బ్యాలెన్స్ ఉంది. ఆఫ్టర్ ఫిబ్రవరి 58 కల్లా దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కాంట్రాక్ట్ చేస్తున్నటువంటిది ఆర్యూబీ. ఈ కరోనా మూలంగా 2.5 years 3 years బాగా లేట్ అయింది. త్వరితగతిన దీన్ని ఈ నెలాఖరికి అంటే ఫిబ్రవరి 28 నాటికి రాకపోకలు సాగించాలి అని చెప్పనే ఉద్దేశం మీద ఈరోజు వెల్లంపల్లి గారు, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ గారు చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. రాకపోకలకేమో 28 ఈ నెలాఖరికి ప్రారంభిస్తాము. టోటల్ మొత్తం అంతా కూడా మార్చి 31 నాటికి కంప్లీట్గా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఆనరబుల్ సీఎం సార్ అష్యూరెన్స్ ఫండ్లో, అంటే సీఎం సార్ ఫండ్లో కట్టిన ఆర్యూబీ అంటే రోడ్ అండర్ బ్రిడ్జ్, ఈ ప్రాజెక్ట్ చూడడానికి ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అందరూ ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు విష్ణు గారు, సెంట్రల్ ఎమ్మెల్యే గారు, అలాగే ఆనరబుల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ సార్ గారు, అలాగే ఆనరబుల్ మేయర్ మేడం, అలాగే డిప్యూటీ మేయర్, ఇక్కడ స్థానిక కార్పొరేటర్స్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్యూబీ, ఎందుకనే 28, 29, 31 ఈ 3
డివిజన్స్ కలిపి పబ్లిక్కి చాలా ఉపయోగపడి ఈ ఆర్యూబీ. ఎందుకనే ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాము, ఏదైనా గేట్ పడితే ఇక్కడ రైల్వే వల్ల గేట్ పడితే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆగాల్సిన పరిస్థితి ఉంది. ఇది హాఫ్ అన్ అవర్ కాకుండా కొన్ని అప్పుడు గుడ్ స్టాండ్ వస్తే ఒక 1 or 2 hours కూడా ఇక్కడ ఆగడానికి పరిస్థితి వస్తుంది. మనం ఈ సీఎం సార్ ఇచ్చిన ఫండ్, అంటే సీఎం సార్ గ్రాంట్ ఇచ్చిన ఫండ్లు ఇప్పటి వరకు కట్టడం జరిగింది. అంటే ఒక 17 crore టోటల్ ప్రాజెక్ట్ ఇది. దీంట్లో ఒక సంప్ అండ్ ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, అది ఎంత ఇంపార్టెంట్ లేదు, అది తీసేస్తే ఒక 9 crore ప్రాజెక్ట్ ఇది. 9 crore ఇప్పటి వరకు ఒక 7 crore ప్రాజెక్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని గాయత్రి విద్యా సంస్థల డైరెక్టర్ అభిలాష్ తెలిపారు. విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకుంటే వారు ఏ ప్రదేశంలో అయినా ధైర్యంగా జీవించవచ్చని చెప్పారు. వారిలో కాంపిటేటివ్ స్పిరిట్ నింపడానికి తమ స్కూల్లో ఎవరూ చేయలేనటువంటి కొత్త కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. రాజీవ్నగర్లోని గాయత్రి విద్యాలయంలో కమ్యూనికేట్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ అభిలాష్ మాట్లాడుతూ, ఏ పాఠశాలలో చేయని విధంగా గాయత్రి విద్యాలయంలో కమ్యూనికేట్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఇంగ్లీష్ని ఇంప్లిమెంట్ చేసి 16 రకాల ప్రోగ్రామ్స్ను స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు. ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు ప్రోత్సహించి భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు. విద్యార్థులను సగం మందిని స్టేజ్ పర్ఫార్మెన్స్, మరికొంతమందిని స్టాల్స్లో ఉంచి కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ ప్రోగ్రాం వల్ల విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. We are remembered and honored every year. Responsible. Social media and the social networking service company and the largest social networking website and one of the widely used. I am YouTube. I have more than 2 billion monthly users who each one day I have grown to become one of the foremost video distribution sites in the world. I am WhatsApp and supreme monster of the world's world. I have arrived much later than Facebook, but I have been able to capture the imagination of the millions of people in the world. I have become an addiction for my followers. I am Snapchat. You can post any photos and video. I am making millions of people use Snapchat every day. There is a lot of wrong information on the internet. Anyone can post anything and much of it is garbage. And you know, there are a lot of kids that I am Instagram. I am a supreme commander of the world. I was launched as a unique social network platform. It is completely based on sharing photos and videos
you can easily post your photos, but there is a possibility of images theft. I have become an addiction for my user that cannot live without me. I am Google. Everyone knows me. I am the helping all international, all around, word from dictionary to research. You can Google me. Anytime I have many assistants like Google Assistant, Google Map, Google Pay, Google Photos, etc. But if you accidentally clears me, I will clear your all tags. Thank you. हम चैतन्य है, हम बिहार से आ रहे हैं, मेरी मातृभाषा हिंदी है, धन्यवाद। हम आसाम से आ रहे हैं, मेरी poets creates with illiteracy every poets the imaginary of lines with we will make everyone proud with to be our imaginary lines to great dear poets. రోమియో జూలియట్ క్యారెక్టర్ ప్లే చేసుకుంటూ వచ్చారు. కొంతమంది పేరెంట్స్ అనుకోవచ్చు, కొంతమంది ఏంటంటే ఒక క్యారెక్టరైజేషన్ చాలా బాగా చేశారని అనుకోవచ్చు. Rishita వాట్స్ యువర్ నేమ్? Bahudeshwar. వెరీ గుడ్, క్లాప్ దెమ్. ఒక్కసారి గట్టి క్లాప్స్ ఇవ్వండి. రియల్లీ వీళ్ళు స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే ఇస్తాం. సో కొంచెం ముందుకు Which is our national bird? Oh, you are amazing. That's a great idea. I am Bisanio. I am an ancient gentleman. I am a close friend of Antonio. If you please you to dine with us, unknown. Thank you. I am Sheila, a Jewish moneylender. He had disgraced me and handed me up a million. Laughed at my losses, mocked at my gains. Fooled my friends, and cheated mine enemies. Thank you. I am the Jessica. I am daughter of Silo. I served my husband. He had made by a Christian. Thank you. I am queen of the Gayatri kingdom. All the students also are standing. Please be seated. Also the teachers. Sirisha miss, please be seated. Gather round now, look at me. Expect to love the only way. If you wanna come with me. He's always up in my every day. This one plus two rendezvous all in my head. This what we do, how we do. Look who we are. Losing control. I'll let you come take the wheel long as you don't forget. Open Gangnam Style. So today we have celebrated a very fabulous program. It's named Communicare. So it's a English language day for all our students. సో మెయిన్గా ఏంటంటే ఈ కమ్యూనికేర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే జరపడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేలో మెయిన్ థింగ్ సో ఆల్మోస్ట్ 16+ ఐటమ్స్ని మేము ఇంగ్లీష్లో ఇంప్లిమెంట్ చేసి
సో నాట్ ఓన్లీ ఇండియన్ యాక్సెంట్, వీ హ్యావ్ ఇంప్రూవ్డ్. అంటే అమెరికన్ యాక్సెంట్ ఎలా ఉంటుంది, బ్రిటిష్ యాక్సెంట్ ఎలా ఉంటుంది, ఇండియన్ యాక్సెంట్ ఎలా ఉంటుంది. సో ఈ విధంగా మేము పిల్లల్ని ట్రైన్ చేసి, సో మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు కూడా వీ హ్యావ్ క్రియేటెడ్ 2 types ఆఫ్ ప్రోగ్రామ్స్. వన్ ఇన్ ద ఆఫ్ స్టేజ్, సో స్టాల్స్ అవి క్రియేట్ చేసాం. సో ఆఫ్ స్టేజ్ స్టాల్స్లో స్టూడెంట్స్ని పెట్టి మేము, సో స్టూడెంట్స్ ఒక టాలెంట్స్ అంటే టాలెంట్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది కాదు. సో హోల్ ఓవర్ ఆల్ ద క్లాస్లో ఉన్న 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్, అందరిని 50 మెంబర్స్ స్టూడెంట్స్ని సగం మందిని స్టాల్స్లో పెట్టాము, సగం మందిని స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇప్పించాం. సో ఇదంతా కూడా అంటే దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఎంటర్టైన్మెంట్ పార్ట్. ఇది ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ స్టోరీస్ టీచర్స్ ఏ విధంగా చెప్తారు, సో వాళ్ళకి కళ్ళ కట్టినట్టు ఎలా ఉంటుంది, ఆ క్యారెక్టరైజేషన్ని చూపించడానికి మేము క్లాసెస్లో ఎంత మేము చేస్తాము అనేది ఇవాళంతా ఈ ప్రోగ్రామ్ని మేము ఇక్కడ తీసుకొని వచ్చి ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ లాగా ఒకరికొకరికి బాగుంటుందని చెప్పి ఆల్మోస్ట్ 16+ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క క్లాస్ నుంచి అందరినీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇవాళ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మెయిన్ థింగ్ ఏంటంటే, సో పిల్లల్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఇంపాక్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ప్రోగ్రామ్ వల్ల అనేది మేము అనుకుంటున్నాము. సో అలాగే ఏ స్టేట్కి వెళ్ళినా, అంటే మన ఓన్లీ ఏపీ స్టేటే కాదు, ఏ స్టేట్కి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఇంగ్లీష్ మాట్లాడటం చాలా ఇంపార్టెంట్ రోల్ కాబట్టి, సో దానికి మేము ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు ఇంగ్లీష్ కమ్యూనికేట్ డే అనేది మేము పెట్టడం జరిగింది. ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి హిస్టరీలో ఇలాంటి ప్రోగ్రామ్స్, అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏ స్కూల్లో కూడా జరిగి ఉండదు. సో ఏ స్కూల్ వాళ్ళు కూడా ధైర్యం చేయరు, ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు దాకా స్టేజ్ ఎక్కడం చూశారు. సో మా స్కూల్లో టాలెంట్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాదు, క్లాస్లో మా స్కూల్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని ఈరోజు మేము పెర్ఫామ్ చేయించడం. So hi to everyone. So as a part of the communication day, we have celebrated very greatly. It's a proud moment for every teacher over here, those who have working here, and we can proudly say that our school is this temple of the knowledge. So I congratulate every student, those who have participated here, and I heartily thank our management for supporting our children as well as our staff to know more about the English as well as many of the aspects. First of all, I really thank my management for giving me this opportunity, and the students, they performed very well. So for this performance, our management has encouraged a lot. Why? Because without them we can't do anything. So we all thank the management for giving us this opportunity and for the support which I have given. సో ఇలాంటి వెనకబడిన ప్రాంతాల్లో ఇలాంటి పిల్లల్ని తీసుకొని మొత్తాన్ని డెవలప్ చేసి 1 year ప్రోగ్రామ్ అనేది ఇట్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ. అలాంటిది ఒక్క గాయత్రి స్కూల్కే సొంతం. సో ఎవ్రీ ఇయర్ ఏదోటి డెవలప్ చేస్తూ ఉంటాము. ఈ ఇయర్ ఈ కమ్యూనికేట్ డేని సెలబ్రేట్ చేయడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. I worked with many institutions, but in this institution is entirely different. The first point is, sir has taken a very marvelous step which is very helpful for the students regarding their communication. Sir is really concentrating on each and every student. It's not a small task. All like some 100+ children, everyone getting onto the stage is not a small task. But sir achieved it, and with the help of all the staff members, we made it very. కమ్యూనికేషన్ ఉండేది ఈ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. ఏ సంవత్సరం ఇలా జరగలేదు, కానీ చాలా బాగా చేశారు. అభిలాష్ సార్ చాలా థ్యాంక్స్ అండి. జనరేషన్లో ఇంగ్లీష్ అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి గాయత్రి స్కూల్ వాళ్ళు ఈ కమ్యూనికేట్ ప్రోగ్రామ్ ద్వారా ఈ ఇంగ్లీష్ని ఎక్కువగా అభివృద్ధి చేస్తారు. సార్ మనకి ఎక్కడా లేని ఇంగ్లీష్ స్పీచ్ అదంతా మనకి గాయత్రి స్కూల్లో చాలా చక్కగా చాలా బాగా నేర్పిస్తున్నారు. కమ్యూనికేషన్స్ అన్నీ బాగుంటాయి, పిల్లలు కూడా చాలా బాగా చదువుతారు, పిల్లలకు కూడా చాలా బాగా క్రమశిక్షణగా నేర్పిస్తారు ఇక్కడ. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ఎంత కృషి చేస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క్రీడా స్టేడియాలు నిర్మించామని చెప్పారు. కరోనా సమయంలో తమ కార్యక్రమాలు తగ్గాయని వివరించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20,000 మందితో పెద్ద క్రీడా కార్యక్రమం వేసవి సెలవుల్లో చేపడతామని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రం నుంచి మరింత మంది క్రీడాకారులను దేశానికి అందజేస్తామన్నారు. అనేక మంది క్రీడాకారులకు వసతి కల్పించి ఆర్థికంగా అండగా ఉన్నామని ఆయన వివరించారు. మేము వచ్చిన తర్వాత కూడా అదే దాని లెగసీని తీసుకొని ముందుకు తీసుకెళ్లడంతో ఈ రోజుకి కూడా బీసీసీఐ దగ్గర ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే ఒక మంచి గుర్తింపు ఉంది. ఈ ప్రాసెస్లో మెయిన్లీ క్రికెట్ అసోసియేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం స్టేట్లో ఉన్న క్రికెటర్స్కు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కోచింగ్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల యొక్క ఏర్పాట్లు చేయడం అనేది ముఖ్య ఉద్దేశం అసోసియేషన్కు. ఈ ప్రాసెస్లో చాలా యాక్టివిటీస్ చేసాం. ఆ సంబంధించిన బుక్లెట్లు మీకు అందరికీ ఇవ్వడం జరిగింది. To all, actually the last 2 years that I was here,
The previous year I was a governing council member only. So the governing council ఏంటంటే we were the council which formulated the Andhra Premier League. So actually ఇది ఏంటంటే ఇప్పుడు వరకు there was never a corporate system kind of a franchise league ever in Andhra Pradesh. So we were the first council to form that league and bring corporate structured cricket into. Basically the infrastructure sir already చెప్పారు. రైట్ అక్రాస్ ది స్టేట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లాస్ట్ 4 yearsలో దాదాపు ప్రతి జిల్లాలో కూడా క్రికెట్ గ్రౌండ్స్ లేదా స్టేడియా డెవలప్మెంట్ ఒక టాప్ ప్రయారిటీగా పెట్టుకున్నాము. ఇది దృష్టిలో పెట్టుకొని శ్రీకాకుళంలో అలాగే విజయనగరంలో విజీ స్టేడియంలో కూడా ఇప్పుడు డెవలప్మెంట్ అన్నది జరిగింది. అక్కడ గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఇన్ ది విజీ స్టేడియం, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఈ మధ్యన అండర్-19 బీసీసీఐ విమెన్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్ చేసే ముందు సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ జరిగింది. మ్యాచ్ ఆఫీషియల్స్కి రూమ్స్ కానీ అక్కడ వీడియో అనలిస్ట్ రూమ్స్ కానీ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కెపాసిటీ ఉండే గ్రౌండ్స్ ఉండే రాష్ట్రము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్క చోట కూడా రోలర్స్ కానివ్వండి, మెకనైజ్డ్ సిస్టమ్స్ అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. అందుకే అందరికీ మంచి ప్లాట్ఫామ్స్ గ్రాస్ రూట్ లెవెల్లో నుంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎక్కడా లేని విధంగా సబ్ సెంటర్స్ కూడా మనం క్రియేట్ చేసాం. దగ్గర 42 సబ్ సెంటర్స్, జిల్లాకు 3-4 సబ్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ సబ్ సెంటర్ కోచెస్కు శాలరీస్ ఇచ్చి ముందుకు తీసుకొని పోతున్నారు. వాళ్ళందరూ కూడా ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ పిల్లలకు ఉచితంగా క్రికెట్ నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు గ్రాస్ రూట్ నుంచి ఇంతమంది రాగలుగుతున్నారని చెప్పి గర్వంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చెప్పుకోగలుగుతోంది. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం 4వ డివిజన్ వెటనరీ కాలనీ 2వ లైన్ నందు దాదాపు 14 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో సిసి రోడ్డుకు అవినాష్ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మునిపెన్నడూ లేని విధంగా ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో ఉన్న కాలనీ పెద్దలతో సంప్రదిస్తూ వారు మా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడంతో పాటు కోట్ల రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలు, పార్కులు, రోడ్లు, డ్రైన్స్ ఏర్పాటు చేస్తూ కాలనీలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. 4వ డివిజన్లోనే వైసీపీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ల కాలంలో 10 కోట్ల పైన వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ డివిజన్లో తాము ఓడిపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. గెలిచినా ఓడినా మా లక్ష్యం ప్రజా సంక్షేమమని, అంతేగాని అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు మాదిరి దోచుకొని దాచుకునే రకం కాదని తెలిపారు. కాలనీ పెద్దలందరూ ముందుకు వచ్చి ఇంత అభివృద్ధి చేస్తారని నమ్మలేదని, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీకే మద్దతు అని సంఘీభావం ప్రకటించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గల్లా పద్మావతి, కాలనీ పెద్దలు సుబ్బారావు, శ్రీమన్నారాయణ, విజయ్, సంగా సుబ్బారావు, సుదర్శన్ రెడ్డి, శంకర్రావు, గల్లా రవి తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో పెద్దలు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గల్లా పద్మావతి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వెటనరీ కాలనీ రోడ్ నెంబర్ 2 క్రాస్ రోడ్ ఏదైతే ఉందో దాదాపుగా 11,80,000 దాదాపుగా 12 లక్షల రూపాయలతో ఈరోజు పెద్దలు కాలనీ అధ్యక్షులు సుబ్బారావు గారు కానివ్వండి, ఈ ప్రాంతంలో నివసిస్తున్న పెద్దలు కానివ్వండి, సంగా నరసింహరావు గారు కానివ్వండి, అందరూ ఒక సమక్షంలో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేస్తడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా 4వ డివిజన్లో ఎన్టీఆర్ కాలనీ కానివ్వండి, వెటనరీ కాలనీ కానివ్వండి, లేదా పక్కన ఉన్న లైలో గార్డెన్స్ కానివ్వండి, వెంకటేశ్వర నగర్ కానివ్వండి, అటు పక్కన బ్యాంక్ కాలనీ నుంచి గురునానక్ కాలనీ వరకు ఉన్న ప్రతి కాలనీలో కూడా అన్ని ప్రాంతాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ప్రతి రోడ్డు గారు వేస్తాం. ఈరోజు వెటనరీ కాలనీలో కూడా మిగిలిన చివరి రోడ్డు గారు ఈరోజు శంకుస్థాపన చేసి రాబోయే రోజుల్లో దాన్ని పూర్తి చేసే విధంగా ఈరోజు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. స్థానికంగా ఉన్న పెద్దలు గారు అనేక సందర్భాల్లో మాకు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి అన్ని విధాలుగా సహకరిస్తూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఆ పెద్దల ఒక నమ్మకాన్ని నిలుపుకునే విధంగా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఈ యొక్క 5 సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ లేని విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో మేము చేయగలిగాం. అధికారుల సహకారం కానివ్వండి, పైన ముఖ్యమంత్రి గారి సహకారం కానివ్వండి, ప్రభుత్వ సహకారం కానివ్వండి, కమిషనర్ గారు, మేయర్ గారి సహకారం కానివ్వండి, స్థానికంగా ఉన్న పెద్దలు అందరూ ఒక సహకారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సహకారంతో పూర్తి చేయగలం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా
ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి ఏ విధంగా అయితే పెద్దలకు ఒక కుటుంబ సభ్యులాగా ఉంటున్నామో అదే విధంగా రాబోయే రోజుల్లో ఉంటామని సందర్భం చెప్తూ సెలవు తీసుకున్నాం. ఇక్కడికి ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు 4వ డివిజన్ వెటర్నరీ కాలనీలో రోడ్డు శంకుస్థాపన అవినాష్ బాబు చేతుల మీదుగా జరిగింది. ఈరోజు 4వ డివిజన్లో రోడ్లన్నీ ఎక్కడో ఒకటో రెండో తప్ప అన్నీ కంప్లీట్ అయినాయి. ఈరోజు బాబు ఇన్ఛార్జిగా ఉండే ఇన్ని చేసి రేపు ఎమ్మెల్యేగా ఉంటే ఇంకెన్ని చేస్తారో ఒకసారి ఆలోచించండి. మీరు ఓటు వేస్తారా లేదా అని ఆలోచన లేకుండా బాబు మన కుటుంబం మన అని అన్ని ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. రోడ్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, జిమ్ములు కానివ్వండి, మన 4వ డివిజన్ మొత్తం కంప్లీట్ చేశారు. మీరందరికీ ఒక్కటే 4వ డివిజన్ తరపున నేను ఒక్కటే చెప్తున్నా, బాబుని ఎమ్మెల్యేగా చేసుకొని మనందరం అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేద్దాం. ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా బడ్జెట్ రూపొందించామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. టీడీపీ కార్పొరేటర్లు గెలిచిన డివిజన్లోనూ అభివృద్ధి చేశామని, గత టీడీపీ ప్రభుత్వంలో విజయవాడ అభివృద్ధిని గాలికి వదిలేశారని, విజయవాడకు రావాల్సిన నిధులను అమరావతికి తరలించారని ఆరోపించారు. వైసీపీ వచ్చాకే మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి కేటాయింపులు జరిగాయని, శంకుస్థాపనలు చేసి వదిలేయటం టీడీపీ ఘనత అని, శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు చేయడం తమ ప్రభుత్వ ఘనత అని పేర్కొన్నారు. 2024-25 బడ్జెట్ను ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేటర్లు గెలిచిన డివిజన్లోనూ అభివృద్ధి చేశామని, గత టీడీపీ ప్రభుత్వంలో విజయవాడ అభివృద్ధిని గాలికి వదిలేశారని, విజయవాడకు రావాల్సిన నిధులను అమరావతికి తరలించారని ఆరోపించారు. వైసీపీ వచ్చాకే మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి కేటాయింపులు జరిగాయని, శంకుస్థాపనలు చేసి వదిలేయటం టీడీపీ ఘనత అని, శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు చేయటం తమ ప్రభుత్వ ఘనత అని పేర్కొన్నారు. 2024-25 బడ్జెట్ను ఆమోదించినందుకు ధన్యవాదాలు చెప్పారు. నమస్కారం. ఈరోజు మన విజయవాడ నగరపాలక సంస్థ 2023-24 గాను రివైజ్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 24-25 గాను బడ్జెట్ని ఈరోజు కౌన్సిల్ వారి ముందు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యేలు, అలాగే గౌరవ కమిషనర్ గారు, గౌరవ సభ్యులు, కార్పొరేటర్లు, అలాగే కోఆప్షన్ మెంబర్సు, అధికారులు అందరి సమక్షంలో ఈరోజు పూర్తి స్థాయిలో బడ్జెట్ అన్నది ప్రజలకి ఆమోదకరంగా ఉండేలాగా అన్ని వర్గాల వారికి కులంకుశంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎంతో చక్కగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ కూడా చాలా చక్కగా విజయవాడ నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కులంకుశంగా కొండ ప్రాంతాలు కానీ, దిగువ ప్రాంతాలు కానీ, వాటర్ సప్లై కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ రిజర్వాయర్లు కానీ, ప్రతి ఒక్క విషయంలోన బ్యూటిఫికేషన్కి కానీ, పార్కుల డెవలప్మెంట్ కానీ, ప్రతి ఒక్క విషయంలోన మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3వ పర్యాయం ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇందులోన ప్రజలపైన ఎలాంటి భారము లేకుండా పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగితే, ఎవరైతే ప్రతిపక్ష సభ్యులు ఉన్నారో వాళ్ళకి విజయవాడ నగర అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలుసు. ప్రతి ఒక్క డివిజను ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవలేని డివిజన్లు కూడా టీడీపీ వాళ్ళు, సిపిఎం పార్టీ నాయకులు ఉన్న డివిజన్లు కూడా పూర్తి స్థాయిలోన డెవలప్మెంట్ అన్నది జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని వేల కోట్లతో విజయవాడ నగర అభివృద్ధి చెందుతుంది. గత గవర్నమెంట్ 5 ఏళ్ల గవర్నమెంట్లో మనం చూడొచ్చు, విజయవాడ నగరానికి వచ్చిన నిధులను కూడా అమరావతికి మళ్లించిన ఘనత గత టీడీపీ పార్టీ వాళ్ళది. ఈరోజు రెవెన్యూలోన ఏదైతే మనకి ఖాళీ స్థలాల మీద బడ్జెట్ కనబడుతుందో, వసూలు అవ్వాల్సిన బడ్జెట్ కనబడుతుందో, దాని గురించి ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఇన్ని 100 కోట్ల బడ్జెట్ రావాలి కదా మనకి, ఎందుకు వసూలు చేయలేకపోతున్నారు అన్న దీని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు నేను తెలియజేస్తున్నది ఏంటంటే, గత 5 ఏళ్ల కాలంలోన ఏదైతే వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ 14% ఉంటుందో అది క్లియరెన్స్ కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు ఎవరు ప్రోద్బలంతో ఇచ్చినారో కానీ 14% ట్యాక్స్ను కూడా వాళ్ళు క్లియర్ చేయకుండా ఈరోజు ఆ భవనాలు నిర్మించడానికి టౌన్ ప్లానింగ్లోన వాళ్ళకి పర్మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మనకి చాలా 100 కోట్లు, ఈరోజు 196 కోట్లు బడ్జెట్ మనకి
రావాల్సింది బకాయి బడ్జెట్ కనబడడం జరుగుతుంది. ఈరోజు వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ పే చేయాలి అని అంటే అక్కడ భవనం కట్టుకునేటప్పుడు కంపల్సరీ వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కట్టిన తర్వాతే మనకి విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాతే వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవటం జరుగుతుంది. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు ప్రచారం కొనసాగిస్తున్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ మసీద్ స్ట్రీట్, స్కూల్ బ్రిడ్జ్, సేవానికేతన్ ప్రాంతంలో వైసిద్ధార్థ, 11వ డివిజన్ పోస్టాఫీస్, గణపతి సచ్చిదానంద రోడ్ ప్రాంతాల్లో క్రాంతి గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. 14వ డివిజన్లో 2 నిరుపేద కుటుంబాలు అద్దె బండ్లతో జీవనం సాగిస్తున్నారని గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో దేవినేని క్రాంతి దృష్టికి తీసుకురాగా శనివారం నాడు జీవనోపాధి నిమిత్తం వారికి 45,000 రూపాయలు విలువ చేసే ఒక టిఫిన్ బండి, ఒక తోపుడు బండిని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. ఈ పర్యటనలో 9వ డివిజన్ ఇన్ఛార్జ్ వల్లూరి ఈశ్వర్ ప్రసాద్, 14వ డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతనేని పవన్ మరియు డివిజన్ ప్రెసిడెంట్లు, మండల ఇన్ఛార్జ్లు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, సోషల్ మీడియా మిత్రులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 11వ డివిజన్లో గడపడకి అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా గడపడకి తిరగడం జరుగుతుంది. ఇలా తిరిగే క్రమంలో ఈ రోజున దేవినేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇద్దరు ఎవరైతే వాళ్ళకి సాయం చేయమని అడిగారో ఇలా ఇక్కడ స్థానికంగా మన దుర్గాప్రసాద్ అన్నకి చెప్పగా
ఇక్కడ బాజీ గారికి ఆయన పూల దుకాణానికి ఇక్కడ తోపుడు ఇవ్వడం జరిగింది. అలానే మన రిలీజ్ కాలనీలో సరస్వతి అమ్మాయికి ఇవాళ టిఫిన్ బండి ఇవ్వడం జరిగింది. దేవినేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇవాళ దాకా ఎన్నో వేల సంఖ్యలో ఇలాంటి తోపుడు బళ్ళు కానీ, చదువుకునే విద్యార్థులు చదువును అందించడం కానీ, వికలాంగులకి ఈ వీల్ చైర్లు ఇవ్వటం కానీ, ఇలా అనేక సేవా కార్యక్రమాలు కొన్ని వేల సంఖ్యలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. స్వతహాగా దేవినేని కుటుంబం గురించి అందరికీ తెలిసిందే. నెహ్రూ గారి గురించి ఆయన ఎంతో సేవా దృక్పథం కలిగిన మనిషి. ఇవాళ రోజున ఇలా దేవినేని అవినాష్ గారు కూడా ప్రజల్లో ఎంతో తిరుగుతా, ప్రజలు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆయన నిత్యం ప్రజల్లో ఉంటా, వాళ్ళ అవసరాలు తీరుస్తా, ప్రజలకి ఎంతో దగ్గరలో అందుబాటులో ఉంటున్న ఇవాళ ఒక పెద్ద నాయకుడిగా మన తూర్పు నియోజకవర్గంలో ఆయన ఎదిగాడు. రాబోయే రోజుల్లో మనందరం కూడా తూర్పు నియోజకవర్గంలో ఇక్కడ దేవినేని అవినాష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి మన రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా ముఖ్యమంత్రిని చేయాల్సిందిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పురాభివృద్ధి చెందిందని, ఈరోజు చదువుకున్నది రేపు మారిపోతుందని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. అందుకని విద్యార్థులు తరగతి గది చదువుతో పాటు బాహ్య ప్రపంచంలో ఏమి జరుగుతుందో, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ మార్పులు వస్తున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. ఎడ్యుకేషనల్ ఎపిఫనీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెరిట్ టెస్ట్ 2024లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని ఎంబీవీకే భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మెరిట్ టెస్ట్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్రోఫీలు, నగదు బహుమతిని అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పాఠ్యపుస్తకాలు, తరగతిలో చదువుకున్న విద్యతో భవిష్యత్తులో జీవితంలో విజయం సాధించడం సాధ్యం కాదని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మదిలో పెట్టుకోవాలన్నారు. మెరిట్ టెస్ట్ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. మారుతున్న పరిజ్ఞానాన్ని విద్యార్థులు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని సూచించారు. బాధ్యతతో సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. టెక్నాలజీతో అనేక దేశాలు రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నాయని చెప్పారు. విద్యార్థులు ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ఎడ్యుకేషనల్ ఎపిఫనీ సంస్థ మెరిట్ టెస్ట్ను నిర్వహించి వారికి ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేయడం హర్షణీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. ఎడ్యుకేషనల్ ఎపిఫనీ సంస్థ ప్రధాన కార్యదర్శి డి స్వామి మాట్లాడుతూ పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు ఆటంకం కాకూడదనే సదుద్దేశంతో ఎక్కడెక్కడో పనిచేస్తున్న సిబ్బంది ఒక కుటుంబంలా ఏర్పడి దీనిని ప్రారంభించామన్నారు. ఈరోజు ఎడ్యుకేషన్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ విజేతలకి ఇక్కడ విజయవాడలో ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో 7 మరియు 10వ తరగతిలో చదువుకున్న పిల్లల కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల మీద ఫోకస్ చేస్తూ ఈ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది పిల్లలకి వాళ్ళ యొక్క పాఠ్యాంశాల్లో ఉన్న సిలబస్తో పాటు భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం, అది ఎంట్రన్స్ కోచింగ్ కోసం, ఐఐటి కానీ, నీట్ కానీ అలాంటి కోచింగ్ల కోసం కూడా వాళ్ళనే ప్రిపేర్ చేసుకోవడము, అలాంటి ఒక ఎగ్జామ్ సిస్టమ్ని వాళ్ళకి ఎక్స్పోజ్ చేయడం అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం. ఈఎంటీ 2024 విజేతలైన అర్హత సాధించి పరీక్షలో విజేతలైన విద్యార్థులకు నా శుభాకాంక్షలు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత గొప్పగా జరుపుకుంటానికి కారణం సహకరించిన స్కూల్ టీచర్స్, మాస్టర్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, ఎస్పెషల్లీ మన గౌరవ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, మరి ఆర్జేడి సుబ్బారావు గారిని ఆధ్వర్యంలో మరి అందరూ డిఈఓలు, డిఎస్ఓలు, ఉపాధ్యాయులు అందరి సహకారం వల్లనే ఈ రోజున ఈ పరీక్షను మేము దిగ్విజయంగా జరిగించి ఈరోజు విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరుపుకోగలిగాం. సెంట్రల్లో 25,000 మెజార్టీతో నేను గెలుస్తా అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఒక పత్రిక నాపై కావాలనే దుష్ప్రచారం చేస్తుందని చెప్పారు. తనకు మేయర్, డిప్యూటీ మేయర్లకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రోజు పేపర్లో తన కోసం కొంత ఖాళీ ఉంచుతున్నారని చెప్పారు. నేను నియోజకవర్గంలోకి వెళ్ళి 20 రోజులు కూడా అవ్వలేదు అని నన్ను ఆంధ్రజ్యోతి పత్రిక ఓడించలేదని చెప్పారు. విజయవాడ నగరాన్ని మోసం చేసింది టీడీపీ పార్టీ అని అన్నారు. గతంలో నగరం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని చెప్పారు. గతంలో టీడీపీ నగర అభివృద్ధి పూర్తిగా విస్మరించిందన్నారు. వీఎంసీ బడ్జెట్ ద్వారా విజయవాడ నగరాన్ని మరింత మెరుగైన నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన ఎప్పుడు తప్పుడు ప్రచారంలో ముందు ఉంటుందన్నారు. సీఎం జగన్ ఎప్పుడు ప్రజల పక్షపాతి అని, ప్రజలకు మేలు చేయాలనేది వైసీపీ ప్రభుత్వ సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు. సార్, విజయవాడ నగరపాలక సంస్థ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టింది.
3 నియోజకవర్గాలు విజయవాడ నగర అభివృద్ధి మీద బడ్జెట్ పెట్టడం జరిగింది. తప్పకుండా 2014, 2019 తేడా చూశారు మీరు. ఎందుకంటే విజయవాడ నగరాన్ని మోసం చేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఆ రోజు ఎలయన్స్లో ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి విజయవాడ నగరాన్ని మోసం చేశారు, అభివృద్ధి మీద కనీసం దృష్టి పెట్టకుండా. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా విజయవాడ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒకసారి మీరు చూడండి. ఒకసారి కావాలంటే అమరావతి అని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విజయవాడ నగరానికి నిధులు విడుదలైతే దాన్ని అమరావతి డైవర్ట్ చేసిన వాళ్ళు వ్యక్తులు ఎవరండి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ఎలయన్స్లో ఉన్న కూటమి కాదా? అదేవిధంగా ఇప్పుడు ఈ బడ్జెట్ ద్వారా తప్పకుండా రానున్న 5 సంవత్సరాల్లో విజయవాడ నగరాన్ని ఒక మహానగరం కింద అభివృద్ధి చేసే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, ఈ విజయవాడ నగరపాలక సంస్థది. తప్పకుండా ఈ బడ్జెట్ ద్వారా విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా విజయవాడ నగరాన్ని ఎక్కడ కూడా ఒక రోడ్డు ఇబ్బంది లేకుండా, డ్రైనేజీ సమస్య లేకుండా, త్రాగునీరుకి సమస్య లేకుండా అన్ని పార్కులు అభివృద్ధి చేసే విధంగా ప్రతి ఒక్కటి కూడా చక్కగా చేసే విధంగా బడ్జెట్ సమకూర్చారు. తప్పకుండా ఈ బడ్జెట్ ద్వారా విజయవాడ నగరం చాలా అభివృద్ధి చెందింది మాత్రం మీకు తెలియపరచుకుంటారు. ప్రజల మీద పన్ను భారం పడేలాగా ఉంది ఈ బడ్జెట్తో అని చెప్పి టీడీపీ వాళ్ళు కామెంట్ చేశారు. సార్, ఒకటి తెలుగుదేశం కానీ జనసేనకి ఒకటే కోరిక, ఊరకే ప్రజలకి గ్లోబల్ ప్రచారం అని చెప్తారు. ఈ గ్లోబల్ ప్రచారం ద్వారా చెప్పితే నిజంగా అక్కడ వాస్తవం కాకపోయినా వాస్తవం అనిపించుకునే విధంగా వీళ్ళు తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీలు మాడుతుండే. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదలకు మంచి చేస్తాడు తప్ప, పేదలకు అందరూ కూడా అన్ని రకాల మంచి చేస్తాడు తప్ప పేదలకు ఎప్పుడు కూడా చెడు చేసే ప్రభుత్వం కానీ మనస్తత్వం కానీ మా ముఖ్యమంత్రి గారికి లేదు. ఇవన్నీ కూడా దుష్ప్రచారాలని మేము తిప్పికొడతాం. రేపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు కపట ప్రేమ చూపెడుతున్నారు విజయవాడ నగరం మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత కపట ప్రేమ చూపెట్టినా కానీ మళ్ళీ 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. 25,000 మెజార్టీతో గెలవబోతున్నాం. ఏబిఎన్ బాగా కష్టపడుతుంది, నన్ను బాగా ఇబ్బంది పెడతానికి కష్టపడుతుంది ఏబిఎన్. న్యూస్ కాకుండా వాళ్ళు పేపర్గా ఉండాలి తప్ప వేస్ట్ పేపర్ లాగా. నేను ఏబిఎన్ గురించే మాడుతున్నాను. ప్రతిరోజు పాపం నా కోసం ఒక పావు షీట్ ఖాళీ ఉంచారు వాళ్ళు. వెల్లంపల్లిని ఏం చేస్తున్నాడు, వెల్లంపల్లికి నాకు మేయర్కి గొడవ పెట్టడానికి, మాకు డిప్యూటీ మేయర్కి గొడవ పెట్టడానికి ఏబిఎన్ మాత్రం బాగా కృషి చేస్తుంది. తెలుగుదేశం పాంప్లెట్ కంటే కూడా ఎక్కువగా కృషి చేస్తుంది బాబు ఏబిఎన్ మాత్రం. రాధాకృష్ణ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకున్నాను. ఎందుకంటే నన్ను బాగా సెంట్రల్లో ఒక వెల్లంపల్లిని కొంచెం నుంచున్నాడో కొంతమంది తెలియదు. ఏబిఎన్ బాగా పబ్లిసిటీ చేస్తుంది. రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు. రాధాకృష్ణ గారికి మాత్రం అదే చెప్తున్నా, పనికి మాలోళ్ళు. నేను 20 రోజులు కూడా కాలేదు కాన్స్టిట్యున్సీకి వెళ్ళి. ఏబిఎన్కి బాగా విపరీతంగా బాగుండమని గెలిపించాలని తపన ఉండొచ్చు కానీ వెల్లంపల్లి సీనుని ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఓడించలేదు. నేను రాధాకృష్ణకి సవాలు ఇస్తున్నా, నువ్వు దమ్ముంటు రా, నువ్వు నా కాన్స్టిట్యున్సీలో నువ్వే పోటీ చేయి, నువ్వు గెలుస్తూ నేను గెలుస్తూ చూస్తాం. అంతే తప్ప ప్రతిరోజు దొంగ రాతలు, వెనక రాతలు, ముందు రాతలు దేనికే? నువ్వు రాసిన దాంట్లో ఒక నిజం ఉందా? రాధాకృష్ణ రమ్మని చెప్పండి. ఇప్పుడు దాదాపు నేను సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయ్యాక ఇప్పటిదాకా రాసిన రాత్రులన్నింటి మీద కూడా చర్చకి సిద్ధం. దమ్ముంటి రమ్మని చెప్పండి రాధాకృష్ణని. అంతే తప్ప హైదరాబాద్లో తెలంగాణలో కూర్చొని ఇక్కడ నియోజకవర్గాలు శాసించడానికి నువ్వేమీ రారాజు కాదు. రాధాకృష్ణ, దమ్ముంటే నువ్వు సెంట్రల్ నియోజకవర్గాలు పోటీ చేయి. నీ సత్తా ఏంటి నా సత్తా ఏంటి చూస్తా. అంతే తప్ప దొడ్డిదారుల రాతలు రాయడాలు, కాపులకు వ్యతిరేకి, వాళ్ళకు వ్యతిరేకి, నువ్వు వ్యతిరేకి కాపులకి. చిరంజీవి గారిని ఎంతో మనిషి నువ్వు నీ ఆంధ్రజ్యోతి పేపర్లో. ఇదే పవన్ కళ్యాణ్ నువ్వు ఆంధ్రజ్యోతిలో తిట్టిన రోజు లేవా? కాపు వ్యతిరేకి ఆంధ్రజ్యోతి పేపరు, గుర్తుపెట్టుకోండి. కాపులకు వ్యతిరేకి ఆంధ్రజ్యోతి పేపరు. నువ్వు నీ యొక్క సామాజిక వర్గానికి తప్ప మిగతా వాళ్ళందరికీ వ్యతిరేకి నువ్వు ఆంధ్రజ్యోతి అనేవాడు. నువ్వు ఎవరిని తిట్టలేదు. నువ్వు ఒక చంద్రబాబునే జీవితంలో తిట్టలే ఎప్పుడు కూడా. మిగతా వాళ్ళందరినీ తిట్టినోడివే నువ్వు నా గురించి నీతులు చెప్తావా? నేను రాధాకృష్ణ కూడా చెప్తున్నా, ఎప్పటికైనా కానీ వార్తలుగా రాయి. నువ్వు ఎంత మోసినా కానీ, నువ్వు ఎంత కష్టపడ్డా కానీ బోండవం అనే వ్యక్తి ఓడిపోతున్నాడు అక్కడ. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 DA బకాయిలు పెండింగ్లో ఉంచడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు గురవుతున్నారని ఏపీ ఎన్జీఓ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 6 నుండి 7,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, రిటైర్ అయితే కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న విధానాలను నిరసిస్తూ నగరంలోని ధర్నా చౌక్లో ఏపీ ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల నిరసనలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు మాట్లాడుతూ ఏపీ జేఏసీ పిలుపు మేరకు అన్ని కార్యాలయాల్లో అన్ని పాఠశాలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. రేపు ఎల్లుండు తాలూకా కేంద్రాలలో మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలియజేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుండి అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతారని తెలిపారు. తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న చలో విజయవాడకు అందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర వైస్ చైర్మన్, ఏపీ అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే జిల్లా ఏపీ ఎన్జిఓస్ కార్యదర్శి, ఏపీ జేఏసీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ని. మరి ఈరోజు ఏపీ జేఏసీ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 4వ రోజున ఈరోజు ధర్నా కార్యక్రమంగా ఇక్కడ ధర్నా చౌక్లో చేస్తున్నాం శాంతియుతంగా. మరి ఇవాళ మరి ప్రభుత్వం వందల కొలది వేల కొలది పోలీసులను ఇక్కడ దింపి మరి ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల్ని రానియకుండా వాళ్ళకి భయాందోళనలో గురి చేస్తున్నారు. రాష్ట్ర సెక్రటరీ జనరల్, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాల్లో ఏపీ జేఏసీ పక్షాన ధర్నా కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. దీనికంటే ముందుగా మరి లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేశాము, నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యాము. అంతకంటే ముందుగా ఈ కార్యక్రమం చేయడానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం అనేటువంటిది 12వ తారీఖున జరిగింది. అందులో ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయాయి. అంతకంటే ముందుగా ప్రభుత్వం దగ్గర ఏ డిమాండ్లు అయితే మేము పెట్టామో అవి గత 4.5 సంవత్సరం నుంచి పెండింగ్. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు, అదేవిధంగా వేతనజీవులందరూ కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా రావాల్సిన బకాయిలు ఇటీవల జీఓఎంలో చూశారు. లిస్టు చెప్తున్నారే కానీ అన్ని వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి, 8,000 కోట్లు పెండింగ్ ఉన్నాయని ఒక్కటి కూడా క్లియర్ చేయాలి. నమస్తే, నా పేరు సీఎం దాస్, ఏపీసీపీఎస్ఈఏ స్టేట్ జనరల్ సెక్రటరీని. మరి ఫిబ్రవరి 18వ తారీఖున ఆదివారం ఓట్ ఫర్ ఓపీఎస్ చలో విజయవాడ అని చెప్పేసి ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అయితే అది మేము శాంతియుతంగా ధర్నా చౌక్లో చేసుకోవడానికి మేము అనుమతులు అడిగి ఉన్నాము. దానికి అనుమతుల గురించి ఈరోజు మేము సిపి గారిని కలిసి దాని మీద ఫైనల్ నిర్ణయం తీసుకుంటాము. మరి ఏదైతే మాకు ప్రభుత్వము మమ్మల్ని మాట ఇచ్చి మభ్యపెట్టి మోసం చేసిందో దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. సిపిఎస్ విధానంలో రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వము హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 25న విజయవాడ ధర్నా చౌక్లో జరిగే నాగవంశీల మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాగవంశ సాధికారత సమితి రాష్ట్ర కన్వీనర్ ఎర్రబోతు రమణారావు పిలుపునిచ్చారు. కార్పొరేషన్ వలన నాగవంశీలకు ఒరిగిందేమీ లేదని తెలిపారు. నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరుబోతు రమణారావు మాట్లాడుతూ నాగవంశ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పే వైసీపీ నాయకులు ఇప్పటి వరకు నాగవంశ కులానికి చేసింది ఏమిటి అని ప్రశ్నించారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్కి, డైరెక్టర్లకు జీతాలు ఇవ్వడానికి తప్ప ఇంకెవరికి లబ్ధి చేకూరిందని నిలదీశారు. గడిచిన 4 ఏళ్లలో ఎంతమందికి కార్పొరేషన్ రుణాలు మంజూరు చేశారో చెప్పాలన్నారు. బీసీడీ నుంచి బీసీఏకి నాగవంశీలు మార్పు అంశాన్ని ఒక్కసారి కూడా ఈ ప్రభుత్వం కానీ, చైర్మన్, డైరెక్టర్లు కానీ పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న నాగవంశీల సమస్యలపై పోరాటానికి ఈ నెల 25న జరిగే ఈ ధర్నాలో ప్రతి ఒక్క నాగవంశీయుడు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగవంశ నాయకులు ముని, ఎరుబోతు శ్రావణి, మొకర, ఆదిబాబు, బుగత, శ్రీరాములు, బోని, నాని, వెంపటాపు, దుర్గాప్రసాద్, సోమినాయుడు, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బీసీ కార్పొరేషన్లు జగన్ ప్రభుత్వం 56 కార్పొరేషన్లు 29/10/2020 సంవత్సరం ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా నాగవంశ కార్పొరేషన్కి బొడ్డు అప్పలకొండ అని చెప్పేసి ఆవిడ చైర్మన్ కూడా వేయడం జరిగింది. ఈ రోజున 29/10/2020 సంవత్సరం నుండి ఈనాటి వరకు ఈ బీసీ సంబంధించినటువంటి కార్పొరేషన్ వేసాం, నిధులు కోట్లాది రూపాయలు నిధులు ఇస్తాం అని గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం కానీ, అలానే చైర్మన్గా ఉన్నటువంటి అప్పలకొండ, ఆవిడ హస్బెండ్ అయినటువంటి అప్పలనాయుడు గారు కూడా ఇంతవరకు ఈ బీసీ డి నుండి బీఏకి మార్చాలని మరి ముఖ్యమంత్రి గారి దగ్గర డిమాండ్ చేయడం కానీ, బీసీ మంత్రి అయినటువంటి
ఆ మంత్రి దగ్గర కానీ ఎక్కడా కూడా వీళ్ళు కనీసం డిమాండ్ కూడా చేయలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, బీసీ కార్పొరేషన్ల ద్వారా 56 కార్పొరేషన్లకి నిధులు ఎన్ని మీరు కేటాయించారు, ఎంతవరకు ఖర్చు పెట్టారు, కేటాయించిన నిధులు ఎన్ని, ఖర్చు పెట్టిన నిధులన్నీ తెలియజేసి మీరు వెంటనే కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా నాగవంశ కార్పొరేషన్ ఏర్పాటు చేసాం. మా ప్రభుత్వం గొప్ప, మేమే ప్రజలకు ఆదుకుంటున్నాం, ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పినటువంటి ఈ బీసీ కార్పొరేషన్లో అయినటువంటి నాగవంశ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సోదరమణి బొడ్డు అప్పలకొండ గారు, ఈ జాతికి ఈ రాష్ట్రంలో మీరు ఎంతమందికి రుణాలు ఇచ్చారు, ఎంతమందికి విదేశీ విద్యకు పంపించారు, ఎంతమందిని మీరు ఆదుకున్నారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా రేపు 25వ తారీఖున ధర్నా చౌక్లో కూడా బీసీ సోదరులతో కలిపి మరియు నాగవంశ సాధికార కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అలానే మాజీ శాసనసభ్యులు బోండమామేశ్వరరావు గారు, చిన్ని గారు, కొల్లు రవీంద్ర గారు, గద్దె రామ్మోహన్ రావు గారు, బీసీ నాయకులైనటువంటి బోధాయంకన్న గారు, నాగులమీరా గారు, ఇతర పార్టీ పెద్దలందరి ఆదేశాలు వారి సహకారంతో రేపు 25వ తారీఖున ధర్నా చౌక్లో ధర్నా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బీసీ నాగవంశ సాధికార కమిటీగా 25వ తారీఖు జరిగే ధర్నా చౌక్లో ధర్నాకి రాష్ట్రంలో ఉన్నటువంటి నాగవంశీలందరూ కూడా ఆ ధర్నాను జయప్రదం చేయాలి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి నాగవంశీలకు చేసింది ఏమీ లేదు, డైరెక్టర్లకి చైర్మన్లకి జీతాలు తప్పితే ₹1 కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నది ఏంటంటే నాగవంశీయులు అన్నిట్లో కూడా ముందు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కూడా అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటున్నారు, అక్కడ జాబ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషపడుతున్నారు. అలానే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 25వ తారీఖున మన కులం గురించి కూడా అంటే మనకు రావాల్సినవి కూడా రావట్లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఎప్పుడు ఎవరికి కూడా సపోర్ట్ చేయలేదు, అలానే మన క్యాస్ట్ కూడా సపోర్ట్ చేయలేదు. ఈ విషయాన్ని కూడా అందరూ గమనించాలి. ఈ నెల 25వ తారీఖున ధర్నా చౌకలో పెడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర నలుమూలల నుంచి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మన క్యాస్ట్ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి. మన పిల్లలు కూడా మంచిగా అబ్రాడ్లో కూడా జాబ్ చేసిన అందరూ కూడా మన క్యాస్ట్కి గౌరవం తేవాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరు రావాలి, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను ప్రముఖ చిత్ర నటులు గోపీచంద్ భీమా మూవీ టీంతో కలిసి దర్శించుకున్నారు. గోపీచంద్ శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేయగా అధికారులు స్వాగతం పలికారు. భీమా మూవీ మంచి హిట్ కొట్టాలని అమ్మవారి దర్శనార్థం వచ్చారని గోపీచంద్ చెప్పారు. శ్రీ అమ్మవారి దర్శనాంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదాన్ని శేషవస్త్రాన్ని అందజేశారు. భీమా మూవీ టీంతో కలిసి దర్శించుకున్నారు. గోపీచంద్ శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయంకు విచ్చేయగా అధికారులు స్వాగతం పలికారు. భీమా మూవీ మంచి హిట్ కొట్టాలని అమ్మవారి దర్శనార్థం వచ్చానని గోపీచంద్ చెప్పారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు శేషవస్త్రం అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మధురానగర్ ఆర్యూబీ పనుల పురోగతిని పరిశీలించిన వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణు మున్సిపల్ కమిషనర్. త్వరలోనే ఆర్యూబీని అందుబాటులోకి తెస్తామని వెల్లడి. విద్యార్థుల ప్రతిభ వెలికితీసి వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని తెలిపిన గాయత్రి విద్యా సంస్థల డైరెక్టర్ అభిలాష్. విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకుంటే వారు ఏ ప్రదేశంలో అయినా ధైర్యంగా జీవించవచ్చని వెల్లడి. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తామని తెలిపిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క్రీడా స్టేడియంలు నిర్మించామని వెల్లడి.
ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.